ప్రేమ సంఘర్షణ పార్ట్ 2. నాకు తెలుసమ్మమ్మ, నేను నీకు మాట ఇచ్చాను కదా తాగనని. మరెలా తాగుతాను? అది నైట్. ఇక్కడే గ్లాస్ వదిలేశాను, తీసి అక్కడ పెట్టాను. విషయమేంటో పూర్తిగా తెలుసుకోకుండా కొట్టేశావు అంటూ కోపంగా చూశాడు. నువ్వు చెబుతుంది నిజమేనా? నీ మీద ఒట్టు అంటూ కోపంగా చూశాడు నవ్వుతూ మనవడి తల నిమిరి, పదరా టైం అవుతుంది అని మనవడిని తీసుకొని బయటకి వచ్చింది. ప్యాలెస్ అంతా హడావిడిగా ఉంది. భరత్ని తీసుకొని సీతమ్మ గారు బయటికి వచ్చారు. భరత్ రాగానే మీడియా అంతా అలర్ట్ అయ్యి ఫోటోలు తీయడం మొదలుపెట్టింది. స్టైల్గా మెట్లు దిగుతూ భరత్ చుట్టూ అంతా చూశాడు. అతని స్టేటస్కి తగ్గట్టు ప్రతిదీ రిచ్గా ఉంది. వచ్చిన గెస్టులందరూ చైర్లో కూర్చొని సర్వెంట్స్ ఇస్తున్న జ్యూస్ తీసుకొని మాటల్లో పడ్డారు. స్టేజ్ మీదకి వచ్చి కూర్చున్నాడు. భరత్ ఉబ్బికి వస్తున్న కన్నీటిని ఆపుకొని మిర్రర్లో తనని తాను చూసుకుంది. మధు ఎరుపు రంగు పట్టుచీర, బ్లూ కలర్ జాకెట్, చీరకి మ్యాచ్ అయ్యేలా పెట్టిన నగలు ఆమె వెంటికి మరింతగా అందాన్ని పెట్టాయి. అమ్మా, మధు చేసింది చాలు, ఇప్పటికే ఆలస్యమైంది, పద వెళదాం అంది మధు వాళ్ళమ్మ కౌసల్య. అది కాదు అమ్మా, ఒకసారి నేను చెప్పేది ఎందుకు వినడం లేదు? బావకి నాకు పెళ్ళి అయితే బావ సంతోషంగా ఉండడు అని నిన్ననే కదా పంతులు గారు చెప్పారు. మరి ఎందుకు నువ్వు ఈ విషయం నానమ్మతో చెప్పనివ్వటం లేదు అని ప్రశ్నించింది మధు. చెబితే ఊరుకుంటుందా? చూడు, ఇక్కడ మీ నాన్న భరత్ వాళ్ళ అమ్మ చిన్నప్పుడే నువ్వు పుట్టగానే ఇంటి కోడలివని మాట తీసుకున్నారు. మధు, భరత్ బావ మంచోడు, పైగా నీ జీవితం బాగుంటుంది. ఇప్పుడు నువ్వు ఈ మాట పట్టుకొని మీ నానమ్మకి చెబితే ఇంకా ఏమన్నా ఉందా? అసలు మీ నాన్న కోసం ఆలోచించవా? ఆయన మీ ఇద్దరి పెళ్ళి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పెళ్ళికి కావలసింది జాతకాలు కాదు, మీ మనసులు. భరత్కి నువ్వంటే చాలా ఇష్టం. ఇక నీకు కూడా భరత్ అంటే ప్రాణం. ఇప్పటికే లేట్ అయింది, పద వెళ్దాం అని కౌసల్య చెప్పగానే మధు ఇంకా ఏం మాట్లాడలేదు. భరత్ అంటే ప్రాణం మధుకి. ఎప్పుడూ ఆ విషయం భరత్కి కూడా చెప్పలేదు. అతన్ని చూస్తేనే చాలు మధుకి ఎక్కడ లేని భయం, అలజడి. కానీ పంతులు గారు చెప్పిన మాటల దగ్గర నుంచి మధుకి ఎక్కడ లేని భయం చుట్టుకుంది. మధు, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? పదా. సరేమా అని ఊపిరి పీల్చుకొని బయటికి వచ్చింది. ఏదో తెలియని భయంగా. మీడియా మధుకి ఫోటోలు తీయడం మొదలుపెట్టింది. ఆమెకి ఏదో తెలియని వణుకు. అరచేతుల్లో చెమట పట్టేసింది. తల దించుకొని స్టేజ్ ఎక్కి వచ్చి భరత్ పక్కన కూర్చుంది. తన పక్కన కూర్చున్న మధుని చూశాడు భరత్. ముద్దుగా బొద్దుగా ఉన్న మధుని చూడగానే అతని ముఖంలో అప్పటి వరకు ఉన్న కోపం, చికాకు పోయి ఏదో తెలియని సంతోషం. మధు పరిస్థితి చెప్పవలసిన అవసరం లేదు. ఆమె గుండె వేగం పెరగటంతో పాటు ఎక్కడలేని భయం చుట్టుముట్టింది. భయం చోటు చేసుకుంది. కారణం, మధు ఎవరితోనూ కలవదు.
తనకి మనసులు నచ్చాలి. నచ్చితే ఎవరిని వదిలిపెట్టదు. బాబు, అమ్మాయి చేతికి ఉంగరం తొడుగు బాబు అని పంతులు చెప్పటంతో భరత్ నవ్వుతూ ఉంగరం తీసుకొని మధు వైపు తిరిగాడు. పంతులు గారు మాటలు గుర్తు రావటంతో చేయి చాపటానికి తటపటాయించింది మధు. మధు చేయి చాపరా? మధు పక్కన నిలబడి అన్నారు ప్రభాకర్ గారు, మధు తండ్రి. సరే నాన్న అని చేయి ముందుకు చాపింది మధు. కానీ ఏదో తెలియని గిల్టీనెస్ మధును చుట్టేసింది. తడారిన కళ్ళతో భరత్ కేసి చూసింది. ఎంతో హుందాగా, గంభీరంగా తన్నే రెప్పవేయటం మరిచి చూస్తున్న భరత్ని చూడగానే భయంతో తలదించుకుంది. తనలో తానే నవ్వుకొని మధు చేతిని పట్టుకున్నాడు భరత్. ఒక్కసారిగా గుండె జల్లుమంది మధుకి. మధు, నువ్వు కూడా ఉంగరం పెట్టు బావకి. సరే నానమ్మా అని భరత్ చేతిని పట్టుకొని రింగ్ పెట్టింది. మీడియా అంతా ఫోటోలు తీస్తూ ఉండడంతో ఫోటోల మీద ఫోటోలు తీయడం మొదలుపెట్టింది. వచ్చిన గెస్ట్స్ అందరూ భోజనం ఏర్పాట్లు చూడమని చెప్పటంతో సీతమ్మ గారు, ప్రభాకర్ గారు భోజనం సెక్షన్ వైపు వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ భోజనం ఏర్పాట్ల దగ్గర నుండి చూశారు. స్టేజ్పై సింహాసనం కుర్చీపై మహారాజులా కూర్చున్నాడు భరత్. అతని పక్కనే బిడియంగా కూర్చుంది మధు. వచ్చిన బిజినెస్ పార్ట్నర్స్ అందరూ భరత్కి, మధుకి విషెస్ చేశారు. ఫంక్షన్ హడావిడి అంతా అయ్యేసరికి సాయంత్రం అయ్యింది. మధుని రూమ్కి తీసుకువెళ్ళారు కౌసల్య, మధు. ఏంటి అమ్మా? పంతులు గారు చెప్పిన విషయం దయచేసి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్నకి, నానమ్మకి ఈ విషయం చెప్పకురా. ఎందుకంటే తెలుసుగా, నానమ్మ మీ మీదనే పంచప్రాణాలు పెట్టుకుంది. ఆవిడ మనసుని బాధపెడితే మనకే మంచిది కాదు. అందుకని బావ జీవితంలో సంతోషం అనేది లేకుండా చేయనా అమ్మా? మధు మరి చెప్తుంది అలానే ఉంది అమ్మా. పెద్దల కోసం బావ జీవితాన్ని నాశనం చేయనా? సూటిగా అడిగింది మధు. నాశనం వరకు ఎందుకు మధు? ఒక మాట చెప్తాను సూటిగా, నిజం చెప్పు. భరత్ లేకుండా నువ్వు ఉండవగలవా? ప్రాణం ఉంటుందా అమ్మా? కంట నిండా నీళ్లతో అంది మధు. మరి ఎందుకు మధు పంతులు గారు మాటలు పట్టుకుని బావని దూరం చేసుకుంటున్నావు? బావకి దూరంగా ఉండాలి అనుకోవడం తప్పు. నీ ప్రేమ మీద నమ్మకం ఉంచు. నీ ప్రేమే భరత్ని సంతోషంగా ఉండేలా చేస్తుంది. తల్లిగా నీ మంచికే చెబుతున్నాను. ఫ్రెష్ అయ్యి రా. నువ్వు బావ కలిసి భోజనం చేద్దురు. సరేమా అని తల్లి మాటకి ఇంకా ఎదురు చెప్పకుండా డోర్ లాక్ చేసుకొని వంటి నిండా పెట్టిన నగలు ఒక్కొక్కటి తీసి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి బయటకి వచ్చింది మధు. ఇంతలో డోర్ చప్పుడు అవ్వడంతో కౌసల్య గారు అనుకొని వస్తున్నానమ్మా అని డోర్ ఓపెన్ చేసింది మధు. ఎదురుగా భరత్ని చూడగానే షాక్ అయ్యింది. ఒక్క అడుగులో లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి మధు వైపుకు తిరిగాడు. బావా, నువ్వేంటిక్కడ? భయంగానే అడిగింది. ఎందుకో భరత్తో మాట్లాడాలి అన్నా తనకి ధైర్యం చాలడం లేదు. మాట్లాడలేదు.
భరత్ సూటిగా ఆమెని స్కాన్ చేశాడు. బావా బావా ఒక్కసారిగా ఆమె మెడ దగ్గర చేయి వేసి గోడకి లాక్ చేశాడు. భయంతో బిగిసిపోయింది మధు. ఏం చేస్తున్నావు బావా? ఎంతసేపు వెయిట్ చేయాలి ఇంకా? మ్యారేజ్ అవ్వకుండానే నా మీద పెత్తనం చేయాలని చూస్తున్నావా? బావా ఏం మాట్లాడుతున్నావు? మరి నాకు ఆకలి వేస్తుంది అని మా అమ్మమ్మ చెబితే మధు రానివ్వు అంటుంది. ఏంటి టైంకి రావాలని తెలీదా? లేదంటే పొగరా? యాటిట్యూడ్తో అడిగాడు. మాట్లాడలేదు. మధు పంతులు గారు మాటలు గుర్తుకు రావడంతో భరత్ని చూస్తేనే అతని ఎదపై తెలియకుండానే తలని వాల్చింది. ఊహించని చర్యకి షాక్ అయ్యాడు భరత్. సారీ బావా, నిన్ను వెయిట్ చేయించినందుకు నొచ్చుకుంటూ అంది. కొనసాగుతుంది. మీకు గనుక ఈ స్టోరీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ.